ఓం సర్వదేవహితాసక్త దశానన వినాశినే నమోస్తు దుఃఖధ్వంసాయ రామాయాపన్నివారణే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం భూయో భూయో నమామ్యహం. రాక్షస సంహారం జరిగింది. వీర విహంగం చేశాడు రామచంద్రమూర్తి. రాక్షసులందరినీ సంహరించాడు. దేవతలు రాముడిని వేనోళ్ల కొనియాడారు. ఆ తరువాత అగస్త్యాది మహర్షులు రాముని ఎదుట ప్రత్యక్షమయ్యారు. అగస్త్య మహర్షి, ఇతర మహర్షులు అందరూ ప్రత్యక్షమయ్యి, ఇంతకుముందు దేవేంద్రుడు శరభంగుణ్ణి దర్శించడానికి వచ్చాడు కదా రామా, ఇది ఎందుకు వచ్చాడు అనంటే నీ చేత ఈ రాక్షస సంహారాన్ని చేయించాలి. అందుకే దగ్గరికి వచ్చి శరభంగుడు నిన్ను ఈ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకోమని చెప్పటానికి కూడా కారణం అదే. ఇంద్రుడికి తెలుసు రాముడు విష్ణుమూర్తి అవతారమని. రాక్షస సంహారం కోసమే రామ అవతారం వచ్చిందని ఇంద్రుడికి తెలుసు. అందుకని అది జరగడానికి చిత్రకూటంలోనే పర్ణశాల నిర్మించుకోమని శరభంగ మహర్షి కూడా చెప్పిన కారణము అదే. మహర్షి తత్వం, వాళ్ళు బ్రహ్మలోకానికి తీసుకువెళ్లేంత తపశ్శక్తి సంపన్నులు. వాళ్ళు రాక్షస సంహారం చెయ్యలేరు. ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు. తపోస్సు మాత్రమే వాళ్ళ జన్మ హక్కులాగా తపస్సు చేసి తరించేటటువంటి మహానుభావులు. రాముడు రాజు. ఆయన వీళ్ళని కాపాడటానికి వచ్చినటువంటి, రాక్షస సంహారం చేయటానికి, మహర్షులను కాపాడటానికి వచ్చినటువంటి అవతారమూర్తి, క్షత్రియుడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. ధర్మాన్ని నిలబెట్టడమే ఆయన అవతార రహస్యం. ఆ తరువాత సీత, లక్ష్మణుడు వాళ్ళు గుహలో నుంచి బయటికి వచ్చారు. రాముడు సురక్షితంగా హాయిగా ఉండటాన్ని చూసింది సీతమ్మ. మహదానందంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనను ఆలింగనం చేసుకుంది. ఈ సంహార కాండ నుండి ఎలాగో తప్పించుకున్నటువంటి అకంపనుడు అనేటటువంటి రాక్షసుడు లంకలోని రావణాసురుని నివాసానికి వెళ్ళాడు. అతని సోదరులిద్దరినీ వాళ్ళిద్దరినీ చంపేసినటువంటి మరణ వార్త రావణునికి తెలియచేశాడు. ఈ వార్త వినటంతోనే రావణాసురుడు క్రోధంతో ఎరుపెక్కిపోయాడు. ఈ దుస్సాహసానికి ఒడిగట్టినటువంటి వాళ్ళు ఎవరు? తన మృత్యువుని తానే కొని తెచ్చుకుంటున్న వాడెవడు? ఇప్పుడు ఆడినెవ్వరూ కాపాడలేరు అంటూ ఇంద్రుడు, యమరాజు, విష్ణువు కూడా కాపాడలేరు. చెప్పుడు ఎవరు అని గద్దించి అడుగుతున్నాడు. నాకింత కోపం తెప్పించి సాహసించింది ఎవరు అని ప్రశ్నిస్తున్నాడు. రావణాసుని కోపానికి భయపడ్డవంటి అకంపనుడు, ప్రభువు మీ ప్రశ్నలకు సంతోషంగా సమాధానం చెప్తాను, అయితే నా సత్యవచనాలకు నా మీద కోపగించనని దయచేసి నాకు హామీ ఇవ్వండి అని అర్థిస్తూ అడుగుతున్నాడు. ఎందుకంటే రావణాసురుని భీకర ప్రశ్నలు, భీకరాకారం చూసి అతను భయపడిపోయాడు అకంపనుడు. అందుకని ముందు హామీ తీసుకుంటున్నాడు, నువ్వు కోపగించుకోవద్దు నేను చెప్పే మాటలు విని అని అంటున్నాడు. అలా రావణుని నుండి హామీ తీసుకున్న తర్వాత చెప్తున్నాడు, నీ ఇద్దరు సోదరులతో పాటు 14,000 మంది రాక్షసుల్ని దశరథ మహారాజు యొక్క పుత్రుడైనటువంటి రాముడు అనేటటువంటి మానవుడు వధించాడు ప్రభు అని వివరించాడు. రాముడితో పాటు దేవతలంతా కూడా వచ్చారా అని రావణుడు ప్రశ్నించాడు. అందుకు చెప్తున్నాడు, లేదు ప్రభు, లేదు, ఈ రాముడే రాక్షసులందరినీ ఒంటరిగానే ఆఖరికి తన సోదరుని సహాయం కూడా తీసుకోకుండా అందరినీ చంపేశాడు. నిజానికి రాముడు ఎంత శక్తిమంతుడంటే ఈ భయంకర కార్యాన్నంతటినీ కొద్ది నిమిషాల్లోనే, కొద్ది గడియల్లోపులే సాధించేశాడు.
రాముడి ముందు ఎవ్వరూ నిలవగలిగిన వాళ్ళెవ్వరూ లేరు. అతడికి కోపం వస్తే లోకాన్నంతటినీ సర్వనాశనం చేసేటట్లుగా కనిపిస్తాడు అని చెప్పాడు అకంపనుడు. రావణుడు ఆగ్రహంతో, నేను తక్షణమే జనస్థానానికి వెళ్తాను, ఆ రామ లక్ష్మణుల్ని చంపేస్తాను, వాళ్ళు నిజానికి ఎటువంటి వీరులో అప్పుడు మనకు తెలుస్తుంది అని గట్టిగా గద్దిస్తూ మాట్లాడుతున్నాడు. అయితే అకంపనుడు రావణుణ్ణి హెచ్చరిస్తున్నాడు, దయచేసి రాముడి శక్తియుక్తులను తక్కువగా అంచనా వెయ్యొద్దు, తొందరపాటుకు పాల్పడద్దు. అతని సమస్త విశ్వాన్ని వినాశనం చేయగలిగినటువంటి సమర్థుడు. ఒకవేళ నాశనం చేసినా తిరిగి సృష్టిస్తాడు. దేవతలు దానవులు అంత కలిసి వచ్చినా కూడా రాముడిని వధించలేరు. అటువంటి గొప్ప మహావీరుడులాగా గోచరిస్తున్నాడు, ప్రకాశంతో దర్శనమిస్తున్నాడు. అందువలన ఓ ప్రభు, బలప్రయోగంతో అతని మీద దాడి చెయ్యాలని నువ్వు ఆలోచించద్దు. రాముడు మరణించేలా చేయడానికి ఒక ఉపాయమైతే ఉంది. రాముని భార్య అయిన సీతమ్మ అసమాన సౌందర్య రాశి. 1000 చందమామల్ని తలదన్నగల రమణీయత ఆమె ముఖంలో కనపడుతూ ఉంది. నిజానికి ఆమె స్త్రీత్వపు ఆకర్షణకు ప్రతీక. పాతివ్రత్యంలో ప్రవర్తనలో పరిపూర్ణురాలు. సీత లేకపోతే రాముడు ఎంతో కాలం జీవితాన్ని భరించలేడు. అందువల్ల మీరు వెళ్ళి ఆమెను అపహరించాలని నా సలహా అని నెమ్మదిగా చావు వార్త చెప్పేశాడు. అకంపనుడిని పంపించేసిన తరువాత రావణుడు తాటకి కుమారుడున్నాడు మారీచుడు. ఇంతకుముందు మారీచుడిని బాణం వేసి కొడితే సముద్రం అవతల పడ్డాడు. 100 యోజనాల తర్వాత పడ్డాడు. అతనికి బుద్ధి వచ్చింది. అందుకని ఆయన ఆశ్రమంలో ఉంటున్నాడు. ఆ ఆశ్రమానికి, మారీచుడు ఉండే ఆశ్రమానికి రావణాసురుడు వచ్చాడు. అమిత గౌరవంతో స్వాగతించాడు, పాదాలు కడిగాడు. మారీచుడు, ఓ రాక్షసేంద్ర, నీవిక్కడికి ఆకస్మికంగా రావడం చూసి నా మనసు సందేహంతో నిండిపోయింది. ఏదో అతి ముఖ్యమైన కార్యం లేకపోతే నువ్వు స్వయంగా వచ్చి ఉండవని నాకు తెలుసు అని నెమ్మదిగా మాట్లాడుతున్నాడు మారీచుడు. రావణుడు అంటున్నాడు, నిజమే, నువ్వు అన్నది నిజమే. రాముడనే మానవుడొకడు జనస్థానంలో నియమించబడిన నా రాక్షస సైన్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టేశాడు. రాముని తమ్ముడైన లక్ష్మణుడు నా సోదరి అయిన శూర్పణఖను ముక్కు చెవులు కోసి వికృతపరిచాడు. ఖరదూషణులు ప్రతిఘటించారు. నా సోదరులిద్దరూ అజేయులని భావించాను, కానీ వారిని ససైన్యంగా అందరినీ చంపేశాడు. మారీచా, నేను రాముని భార్య అయిన సీతను అపహరించాలనే పథకం వేశాను, కాబట్టి నీ సహాయం నాకు ఇప్పుడు అవసరమైంది అన్నాడు. మారీచుడు విపరీతమైన దిగ్భ్రాంతికి లోనయ్యాడు, భయపడ్డాడు. ఆ ఆలోచన నీకెవరు కలిగించారో కానీ అతని స్నేహితుని రూపంలో ఉన్న నీ పరమ శత్రువు అతడే అని తెలుసుకో అని మారీచుడు రావణుడికి చెప్తున్నాడు. ఓ రావణ, ఈ మూర్ఖమైనటువంటి పథకాన్ని నీవు అమలు చేయ ప్రయత్నించావంటే దానివల్ల నీకు సర్వనాశనం సంభవిస్తుంది. ఎందుకంటే రాముడు శ్రీ మహావిష్ణువు స్థాయిలో అనూహ్యమైన పరాక్రమంతో ఉన్నాడు. రాముడు ఒక అగాధమైనటువంటి సముద్రంలాగా ఉన్నాడు. అతని ధనస్సే మకరాల్లాగా ఉన్నాయి. అతని శక్తివంతమైన భుజాలే సుడిగుండాలు. ఆయన విడుదల చేసే బాణాలే నిరంతరంగా ఎగసిపడే తరంగాలు. ఒక తీరం నుండి మరొక తీరానికి వ్యాపించి ఉన్నటువంటి ఆ సాగరం యొక్క పరిధే యుద్ధక్షేత్రం. అందులో ఆయన శత్రువులు మునిగిపోతారు. ఓ రాక్షస రాజా, నీవు నీ కోపాన్ని నిగ్రహించుకో. లంకకు తిరిగి వెళ్ళడమే శ్రేయస్కరం అని నా భావన. అక్కడ నీ భార్యలతో చక్కగా నువ్వు సుఖంగా ఉండు. రాముడిని దండకారణ్యంలో తన భార్యతో కలిసి సుఖించనివ్వు, లేకపోతే నీ వినాశనాన్ని నువ్వే నీ తల మీదకి తెచ్చుకున్నవాడివి అవుతావు. ఇక నీ ఇష్టం అని మారీచుడు గట్టిగానే చెప్పాడు రావణాసురుడికి. మారీచుని సలహా సరే అని ఒప్పుకున్నాడు కూడా మనస్సులో. లంకలోని తన శోభాయమానమైనటువంటి ప్రాసాదానికి తిరిగి వెళ్ళిపోయాడు రావణాసురుడు. ఈలోగా జనస్థానంలోని రాక్షసులందరూ ఊచకోతకు గురి కావడాన్ని కళ్ళారా చూసిన శూర్పణఖ ఇక ఆమెకి కలిగింది. తన సోదరుడైన రావణుని చూడటానికి లంకకు వెళ్ళింది. ప్రశాంతంగా వచ్చాడు రావణాసురుడు. ఆ రాక్షస సంహారం నిజానికి ఆగిపోయేదే, కానీ శూర్పణఖ మళ్ళీ మొదలుపెట్టింది. రావణుడు 10 తలలు 20 చేతులతో ఉన్నటువంటి వాడు.
అతని దేహం మీద విష్ణువు యొక్క సుదర్శన చక్రం వల్ల కలిగిన గాయపు గుర్తుతో సహా వివిధ పోరాటాలతో తగిలినటువంటి గాయాలు గుర్తులున్నాయి. ఒకసారి రావణుడు నాగుల రాజధాని అయిన భోగవతిపై యుద్ధానికి వెళ్ళాడు. వాసుకి తక్షకులను ఓడించిన మీదట అతడు తక్షకుని భార్యను బలవంతంగా ఎత్తుకుపోయాడు. ఆ తరువాత రావణుడు కుబేరుణ్ణి జయించి అతని పుష్పక రథాన్ని స్వాధీనం చేసుకున్నాడు. కేవలం దుర్బుద్ధితో అతడు కొన్ని ఉద్యానవనాల్ని ధ్వంసం చేశాడు. చాలా కాలం కిందట రావణుడు ఉగ్రమైన తపశ్చర్యకు పూనుకొని ప్రతి 1000 సంవత్సరాలకు ఒక తలను అర్పిస్తూ ఉన్నాడు. అలాగా 10,000 సంవత్సరాలు పూర్తయింది. యజ్ఞంలో బ్రహ్మదేవుడికి తన 10వ శిరస్సుని సమర్పించటానికి పూనుకున్నాడు. రావణుని తపస్సుకు మెచ్చినటువంటి బ్రహ్మదేవుడు మానవులు మినహా మరి ఏ ఇతర ప్రాణుల చేతులతోనూ అతనికి మృత్యువు సంభవించకుండా వరాన్ని ప్రసాదించమని కోరుకున్నాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు. ఈ వరాన్ని పొందిన తర్వాత రావణుడు బలగర్వితుడై బ్రాహ్మణుల్ని వేధిస్తూ ఉన్నాడు, వధిస్తూ ఉన్నాడు, వారి యజ్ఞాలను ధ్వంసం చేస్తున్నాడు. ఇలా అతడు దేవతలకు పక్కలో బల్లెల్లాగా మారాడు. వాళ్ళంతా శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి అతని నాశనం కోరుతూ ఎంతగానో ప్రార్థన చేశారు. రావణాసురుడు తన 7 అంతస్తుల ప్రాసాదంలో స్వర్ణ శోభిత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆ సమయంలో శూర్పణఖ వచ్చింది. తన వికృతమైనటువంటి ముఖాన్ని చూపించింది. గొప్ప ఉద్విగ్నతతోటి, ప్రియ సోదర, ముంచుకురాబోతున్న ప్రమాదాన్ని గుర్తించలేనంతగా ఇంద్రియ సంతృప్తీకరణలో నిమగ్నుడైపోయావా ఏమిటి? కామభోగాలతో మాత్రమే ఆసక్తుడై ఉండేటటువంటి రాజు రాజ్య వ్యవహారాల పట్ల శ్రద్ధ చూపకపోతే ప్రతి ఒక్కరూ వచ్చి నిందిస్తారు. రాముడు ఒక్కడే నీ 2 సోదరులతో సహా జనస్థానంలోని 14,000 మంది రాక్షసుల్ని చంపేశాడు. ఈ విషయం నీ గూఢచారుల ద్వారా నీకు తెలిసే ఉంటుంది కదా. మరి నీవెందుకు పనికిరాని రాజువిలాగా ఇలాగా కూర్చొని ఉన్నావు? సింహాసనం మీద నీవు ఎంతో కాలం నిలవలేవని నీకు ఇంకా అర్థం కాలేదా? నేను ముందే చెప్తున్నాను, నీవు ఇక ఈ సింహాసనాన్ని వదులుకోవాల్సిందే అని చెప్తుంది. తన సోదరి చెప్పిన ఎత్తి పొడుపు మాటలకి, అందులో మంత్రుల ఎదుట సభలో కూర్చున్న సింహాసనం మీద కూర్చున్న రాజుని అలాగనేసరికి అతనికి కోపం వచ్చేసింది. కోపాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. ఎవడి రాముడు? వాడి శక్తి సామర్థ్యాలేంటి? నిన్ను ఇలా విరూపంగా చేసింది ఎవరు? వాడేనా? నేను అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నాకు స్పష్టంగా చెప్పు అన్నాడు. శూర్పణఖ చెప్తోంది. తన దీర్ఘమైన శక్తివంతమైన బాహువులతో, అరవింద దళాలను పోలిన విశాల నేత్రాలతో రాముడు సాక్షాత్తు మన్మధునిలాగా ఉంటాడు. రాముని గురించి వర్ణిస్తోంది. ఆయన శ్యామలమైన దేహఛాయ కలిగినటువంటి వాడు, దృఢకాయుడు. ఆయన విల్లు ఇంద్రధనస్సులా ప్రకాశవంతంగా ఉంటుంది. ఆయన ప్రయోగించే సువర్ణ శరాలు విషభుజంగాలను పోలి ఉంటాయి. తన బాణాలను తూణీరం నుండి తీస్తున్నాడో లేక ప్రయోగిస్తున్నాడో చెప్పలేనంత వేగంగా వాటిని బాణాల్ని విడిచేస్తాడు ఎదుటి వాళ్ళ మీద. ఆయన అత్యంత వీరత్వం గల క్షత్రియుడు. నారవస్త్రాలు, జింక ధర్మం ధరించి జడలు పెంచుకొని కనిపిస్తున్నాడు. ఆయన శర పరంపరను వర్షించి జనస్థానంలోని రాక్షసులందరినీ తుడిచిపెట్టేశాడు. ఖరదూషణల్ని సైతం కూడా చంపేశాడు. అటువంటి శక్తి సంపన్నుడు, సాధారణమైన వాడు కాదు. ఆయన ఒక నదీ ప్రవాహంనైనా సరే దారి మళ్లించగలిగినటువంటి సమర్థుడు. గ్రహ నక్షత్రాలను ఆకాశం నుండి కిందకు దించగల శక్తి ఆయనకుందని నాకు నమ్మకం. రాముని తమ్ముడు లక్ష్మణుడు తన అన్నగారి ఆదేశం ప్రకారం నా ముక్కు చెవులను కోసేశాడు. రాముని భార్య పేరు సీత. ఆమె అచ్చంగా భాగ్యాది దేవత అయిన లక్ష్మీదేవిలాగా ఉంది. ఆమెవి విశాలమైన నల్లని కన్నులు, మృదువైన ఆమె చర్మం తప్త కాంచన వర్ణంతో శోభిస్తూ ఉంది. ఆమె సన్నని నడుము, శోభావహమైన పూర్ణ వక్షోజాలు ఆమెను అసమాన సౌందర్యవతిగా వర్ణిస్తూ ఉంది. సీతమ్మని అలా కనిపిస్తూ ఉంది అని చెప్తోంది. రావణ, సీత వంటి లలనామణి వేరొకటి లేదనే చెప్పాలి. ఆమెను చూస్తే నీవు ప్రేమోన్మత్తుడివైపోతావు. ఎందుకంటే ఆమె నీకు పరిపూర్ణమైన భార్య అవుతుంది.
నేను ఆమెను చేజిక్కించుకొని నీ దగ్గరకు తీసుకువద్దామని అనుకున్నాను. కానీ అందుకు బదులు లక్ష్మణుని చేత వికృతంగా నన్ను చేసి పంపించాడు. ప్రియ సోదరా, నీవు నిజంగా నీవనుకునేటంత గొప్ప వీరుడు అయినట్లయితే ఇప్పుడే వెళ్ళి సీతను అపహరించుకురా అని చెప్తోంది. చూడండి, పూర్తిగా రివర్స్ చేసి మాట్లాడుతోంది శూర్పణఖ. తన కామంతో వెళ్ళింది రాముడి దగ్గరికి, లక్ష్మణుడి దగ్గరికి. ఇప్పుడేమో సీతమ్మని వర్ణిస్తూ, సీతమ్మని గొప్పగా అందంగా చూపిస్తూ రావణాసురుడికి మనస్సు కదిలే విధంగా ప్రవర్తిస్తోంది. అట్లా చెప్పగానే లావణ్యవతి అయినటువంటి సీతను గురించి వినగానే రావణుడు ఆమెను స్వంతం చేసుకోవాలి అనే పూర్ణ నిశ్చయానికి వచ్చాడు. అతను మళ్ళీ తన రథాన్ని ఎక్కాడు, సముద్రాన్ని దాటాడు. ఋషివేషంలో తపశ్చర్యల్లో నిమగ్నమైనటువంటి ఉన్న మారీచుడి దగ్గరికి, ఆశ్రమానికి మళ్ళీ వెళ్ళాడు. మారీచుడు గౌరవభావంతో అడుగుతున్నాడు, ఓ రాజా, ఇంత త్వరగా నా నివాసానికి తిరిగి రావడానికి కారణమేంటి అని ప్రశ్నించాడు. అందుకు రావణుడు, జనస్థానంలో రాముడు రాక్షసులను ఊచకోత కోశాడనే వార్త విన్నాక నాకు క్షణమైన శాంతి లేకుండా పోయింది. అందువల్ల నేను సీతను అపహరించాలని నిశ్చయించుకున్నాను. నీవు నాకు సహాయపడతావని నేను అనుకొని నీ దగ్గరకు వచ్చాను. నేను చాలా తెలివైన పథకాన్ని ఒకటి యోచన చేశాను. నీవు వెండి మచ్చలు నిండిన ఒక బంగారు వేడి రూపాన్ని ధరించాలి. ఆ తర్వాత అరణ్యంలోకి వెళ్ళి సీత ముందు నువ్వు ఆటలాడాలి. అలాంటి అద్భుతమైన ప్రాణిని చూసి ఆమె ముగ్ధురాలై దానిని పెంపుడు జంతువుగా ఉంచుకోవాలి అని అనుకోవటం తథ్యం. ఆమె ముందు చెంగున గంతులేస్తూ నీవు ఆడాలి. అలాగా దూరంగా తీసుకెళ్ళాలి. నీవీ పని చేస్తే నేను వచ్చి సీతను అపహరించి లంకకు తీసుకొని వెళ్ళిపోతాను. ఆ తర్వాత తన ప్రియమైనటువంటి పత్ని వియోగ కారణంగా రాముడు దుఃఖంతో శోషించిపోతాడు. అప్పుడు నేను అతన్ని సులభంగా సంహరించేస్తాను అని కుట్ర పన్ని మారీచుడికి ఈ విధంగా సలహా చెప్పాడు. రాముడి పేరు వినటంతోనే మారీచుడు ఎంతగానో భయపడిపోయాడు. నోరెండిపోయింది. రెప్ప వాల్సని కన్నులతో రావణుని వంక చూస్తూ చేతులు జోడించి, ఓ ప్రభు, ఈ పథకాన్ని గనక నీవు అమలు చేయటానికి ప్రయత్నిస్తే దానివల్ల సకల రాక్షసులతో పాటు నీ లంకా రాజ్యం సర్వనాశనం కావడం తథ్యం. నీ కామ ప్రవృత్తి వలన, రాముని పరాక్రమాన్ని గురించిన అజ్ఞానం వలన నీవు అవివేకంగా నీ వినాశనం వైపు నీవే దారి ఏర్పాటు చేసుకుంటున్నావు. గుడ్డిగా వ్యవహరించి నీ స్వీయ వినాశనాన్ని నువ్వే కొని తెచ్చుకోవద్దు. రాముని యొక్క సర్వోన్నతమైనటువంటి మహిమా విశేషాలను గురించి చెబుతా విను. గతంలో నేను నా మానవాతీత శక్తికి గర్వంతో విర్రవీగుతూ గదాయుధ పాణినిగా వెళ్ళి భూతలమంతటా సంచరిస్తూ ఉండేవాణ్ణి. దండకారణ్యంలోని ఋషుల మాంసాన్ని తిని జీవిస్తూ ఉండేవాణ్ణి. విశ్వామిత్రుడు భయంతో దశరథ మహారాజు వద్దకు వెళ్ళి తన యజ్ఞ కార్యాన్ని సంరక్షించడం కోసం రాముని సహాయాన్ని అర్థించాడు. ఆ తర్వాత రాముడు విశ్వామిత్రుని యజ్ఞ వాటికను పరీక్షిస్తూ ఉండగా నేను అజ్ఞానంతో ఆ కార్యాన్ని విచ్ఛిన్నం చేసే ఆలోచనతో అక్కడికి వెళ్ళాను. కానీ ఒకే ఒక్క బాణంతో రాముడు నన్ను 800 మైళ్ళు విసిరేసి సముద్రంలో పడేలా చేశాడు. నాతో ఉన్న ఇతర రాక్షసులందరినీ సంహరించేశాడు. అలా రాముడి చేత ప్రాణాలతో వదిలిపెట్టి నేను తిరిగి స్పృహలోకి రావటం అనేది జరిగింది. అప్పుడు లంకకి తిరిగి వచ్చాను. కానీ నా అనుచితమైన గర్వం మాత్రం అప్పటికీ అణగలేదు. ఒక పెద్ద నరమాంస భక్షిక అయిన దుప్పి రూపం దాల్చి అగ్నిజిహ్వుడినై దండకారణ్యానికి తిరిగి వచ్చి ఋషుల రక్తాన్ని పీలుస్తూ యథేచ్ఛగా సంచరిస్తూ ఉన్నాను. ఆ దండకారణ్యంలోనే లక్ష్మణునితోనూ సీతతోనూ సంచరిస్తున్నటువంటి రాముడిని నేను చూడటం తటస్థించింది. నా గతకాలపు ఓటమి యొక్క చేదు జ్ఞాపకం నా మనస్సులో స్ఫురించింది. రాముడు సన్యాస జీవనం గడుపుతున్నాడు కదా అన్న ధైర్యంతో అదే అదనుగా అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నాను. కానీ నేను రాముని వైపు ముందుకు ఉరకగానే రాముడు 3 బాణాలను వేశాడు. నా సహచరులిద్దరూ అక్కడికక్కడే హతమయ్యారు. నేను నా ప్రాణాల్ని కాపాడటం కోసం పారిపోయాను. రణరంగం నుండి పారిపోయే వాడిని రాముని బాణాలు చంపవు. కాబట్టే నా ప్రాణం నేను దక్కించుకున్నాను.
ఆనాటి నుండి రాముని భయం నన్ను దహించి వేస్తూ ఉంది. ఫలితంగా నాలోని హింసా ధోరణి, పోరాట స్వభావం శుభ్రంగా అంతరించిపోయాయి. ఇతరుల పట్ల ద్వేషభావాన్నంతటిని వదిలేశాను. నేను యోగ సాధన ద్వారా తపస్వి జీవనాన్ని గడుపుతున్నాను. కాబట్టి ఏ వృక్షాన్ని చూసినా అది నారవస్త్రములు ధరించిన రాముడేనేమో అని నాకు అనిపిస్తూ ఉంది. నేను మనశ్శాంతిని మాత్రం సాధించలేకపోయాను. భయపడుతూ ఉన్నాను. అలా ఈ అరణ్యమంతా అసంఖ్యాకమైన రాముని మూర్తులుగా మారినట్లు కనిపిస్తుంది. అంతా రామమయంగా గోచరిస్తూ ఉంది. ఈ కారణంగా ఎటు చూసినా నేను భయభ్రాంతికి లోనవుతున్నాను. ఒక్కొక్కసారి నా స్వప్నంలో రాముడు కనిపించడంతో నా గుండె భీతితోటి దడదలాడిపోతూ ఉంది. తక్షణమే మేలుకుంటూ ఉంటాను. నిజానికి రాముడంటే నాకెంత భయం పట్టుకున్నదంటే, రకారంతో మొదలయ్యే రథమన్న, రత్నం వంటి మాటలు వింటున్నప్పుడు రత్నం అనే రా మొదలుపెట్టినా కూడా నా గుండె భయంతో దడదడలాడిపోతోంది. ఓ రాజా, నీ శ్రేయస్సు కోసం నా శ్రేయస్సు గురించి ఆలోచించి నీకు సీతాపహరణం గురించి మరిచిపో అని సలహా ఇస్తున్నాను. రాముడికి భయపడటం సంగతి అట్లా ఉంచు. అసలు నీవు అలాంటి పాపకార్యం ఎందుకు చెయ్యాలి? పరస్త్రీని అపహరించడానికి మించిన ఘోరమైన నేరం వేరొకటి లేదని నీకు తెలీదా? నీకున్న వేల కొలది భార్యలతో సంతృప్తి చెంది నీ హుందాతనాన్ని, భాగ్యాన్ని, రాజ్యాన్ని, నీ ప్రాణాన్ని కాపాడుకో అని సలహా ఇచ్చాడు. అంత ఓపికతో విన్నాడు రావణుడు. మారీచా, ఇక నేను చెప్పేది నువ్వు వినాలి. నేనేమి నీ సలహా కోసం రాలేదు. సీతను అపహరించే నా పథకాన్ని అమలుపరచడంలో నీ సహాయం పొందడం కోసం వచ్చాను. అడిగినప్పుడు మాత్రమే సలహా ఇవ్వటం, నా ఆజ్ఞలకు ఎదురు ప్రశ్న వేయకుండా పాటించటం నా సచివుడిగా నీ విద్యుక్త ధర్మం. నేనిప్పటికే ఒక నిశ్చయానికి వచ్చాను. ఇక ఏది నన్ను ఆపలేదు. సీతను ఆకట్టుకోవడం కోసం నీ ఒక లేడీగా మారుతున్నావు అంతే. నిన్ను పట్టుకొమ్మని ఆమె రాముడిని వేడగానే నీవు అతడిని అరణ్యంలోకి బాగా లోపలదాకా పరిగెత్తించాలి. ఓ సీత, ఓ లక్ష్మణ అని రాముడు ఎలుగెత్తి పిలవాలి. తన అన్న ఏదో కష్టంలో ఉన్నాడు అని అనుకొని లక్ష్మణుడు సీతను వదిలి అతడికి సహాయం చెయ్యాలని బయలుదేరి అరణ్యంలోకి రావాలి. ఈ పాటి సేవ చేశావంటే చాలు. ఇందుకు ప్రతిఫలంగా నీకు నా అర్ధరాజ్యాన్ని ఇచ్చి నీకు సత్కరిస్తాను. నీవు దీనికి తిరస్కరిస్తే మాత్రం నేనే స్వయంగా నిన్ను ఈరోజే హతమారుస్తాను. నీవే తేల్చుకో, నా చేతులతో ఖచ్చితంగా చావడమా అనేది ఆలోచించుకో. బహుశా రాముడి చేతుల్లో మరణించడం కానీ నా చేతుల్లో మరణించడం కానీ ఏదో ఒకటి నీకు తప్పదు. ఒక నిశ్చయానికి రా అని చెప్పాడు. అయితే మారీచుడు ధైర్యంగా చెప్పాడు, ప్రభూ, పొగిడే వాళ్ళు సులభంగా దొరుకుతారు. ఇతరుల శ్రేయస్సును కోరి అయిష్టమైన వచనాలను పలికే వ్యక్తి అరుదుగా లభిస్తాడు. సచివుడైన వాడు తనను అడగకున్నా సరే ఎప్పుడు విశేషించి రాజు దారి తప్పుతున్నప్పుడు మంచి సలహా ఇవ్వాలి. అయితే దురదృష్టవశాత్తు చావు మూడినవాడు మంచి సలహాను ఎన్నడూ వినిపించుకోడు. ఓ రాజా, నీ పథకాన్ని మనం అమలు పరిస్తే చివరకు ఇద్దరము మృత్యు పాలవడం ఖాయం. అయినప్పటికీ నీ చేతిలో ఇక్కడ చావడం కంటే శ్రేష్ఠుడైనటువంటి శత్రువు చేతిలో యుద్ధ భూమిలో మరణించటానికే నేను ఇష్టపడతాను. అందువల్ల ఇద్దరం తక్షణమే బయలుదేరదాం అని మారీచుడు కూడా రాముని చేతిలో చావడానికి సిద్ధపడ్డాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఋషి రూపంలో మారీచుడు తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఒక సాధారణ జీవితం, సాధు జీవితం గడుపుతున్నాడు. ఇక్కడ రావణాసురుడి చేతిలో చావడమా, రాముడి చేతిలో చావడమా, ఈ రెండు ఏదో ఒకటి తప్పదు అనే నిర్ణయానికి వచ్చేశాడు. కాబట్టి రాక్షస సంహారం జరగాలి అంటే ఇక్కడ ఇదే ధర్మం అనే ఆలోచన కూడా చేసి ఉండొచ్చు మారీచుడు. తన తుది హెచ్చరికలోని మర్మాన్ని మారీచుడు గ్రహించాడు. ఆ గ్రహించినందుకు రావణుడు సంతోషపడ్డాడు. మారీచుడిని ఆలింగనం చేసుకున్నాడు. వాళ్ళు గగనయాన రథాన్ని ఎక్కి ఇద్దరు బయలుదేరారు. అనేక అరణ్యాలు, నదులు, పట్టణాలు, సస్యక్షేత్రాల మీద గుండా ప్రయాణం చేసి వాళ్ళు దండకారణ్యంలో రాముడు, సీత, లక్ష్మణుడు నివసిస్తున్న చోటికి దగ్గరలోనే దిగారు.
రథం నుండి దిగుతూనే మారీచుడు తక్షణమే తనను తాను ఒక అందమైన లేడీలాగా మార్చుకున్నాడు. అతను రాముడి పర్ణశాల వద్దకు వెళ్ళి ఆటలాడుతూ అటు ఇటు చెంగున గంతులేస్తున్నాడు. మారీచుని లేడి రూపం రత్నాలు పొదిగినట్లు వెండి మచ్చలతో ఆ శోభాయమానంగా ఉంది. ఇంద్రనీల మణుల వలె మెరుస్తూ ఉన్నాయి దాని కొమ్ములు. దాని నోరు గులాబీ రంగు తామర పువ్వును తలపిస్తూ ఉంది. తోక ఇంద్రధనస్సులా ఉంది. ఉజ్వలమైనటువంటి నీలవర్ణంతో చెవులు కనిపిస్తున్నాయి. నిజానికి ఆ మాయా లేడి పలు రకాలైన విలువైన రత్నమాణిక్యాలతో నిర్మించబడినట్లుగా కనిపిస్తూ ఉంది. మిరుమిట్లు గొలిపే తేజస్సుతో ఆ లేడి పర్ణశాల పరిసర ప్రాంతాన్నంతటినీ ప్రకాశవంతం చేస్తున్నట్టుగా ఉంది. కొంతసేపు ఒకంత గడ్డి మేస్తుంది, మరికొంతసేపు వృక్షాల నడుమ చంచలంగా తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో సీత పుష్పసేకరణం చేస్తూ ఉంది, పూలు కోసుకుంటూ ఉంది. ఆమెను చూసి ఆ లేడి రూపంలోని మారీచుడు ఆమె దృష్టిని ఆకట్టుకోవడం కోసం గంతులేస్తున్నాడు, పరుగులు తీస్తున్నాడు. అటుపక్కకి ఇటుపక్కకి నక్కుతూ తల తిప్పి చూస్తున్నాడు, దాగుడు మూతలాడుతున్నాడు. మారు రూపంలోని రాక్షసుడి వాసన పసిగట్టిన ఆ ప్రాంతంలోని తక్కిన లేళ్లన్నీ పారిపోయినాయి. మాయలేడి సీత సమీపానికి వచ్చింది. ఆమె ఎదుట నిశ్చలంగా నిలిచింది. ఎదుట అంతకు ముందు ఎప్పుడు కనపడలేదు, అలాంటి అద్భుతమైన లేడిని చూడలేదు. సీతమ్మ సంభ్రమాశ్చర్యాలతోటి కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తుంది. రామా, లక్ష్మణ, రండి రండి, త్వరగా రండి అని బిగ్గరగా పిలిచింది. సీత కళ్ళప్పగించి చూస్తూ ఉండగానే రాముడు లక్ష్మణుడు కూడా ఆ మాయలేడిని చూశారు. అయితే లక్ష్మణుడికి సంశయం కలిగింది. ఇదేదో మాయాతంత్రం అయి ఉంటుంది. రాక్షసుడైన మారీచుడు ఇలాంటి జంతు రూపాన్ని దాల్చి అరణ్యానికి వేట కోసం వచ్చినటువంటి రాజులను మభ్యపెట్టి చంపుతూ ఉంటాడట అని ముందుగానే విచారణ చేసి ఉన్నాడు. లక్ష్మణుడు చెప్పాడు. రాక్షసుడి మాంత్రిక శక్తితో సృష్టించబడినటువంటి మాయలేడిని గమనిస్తూ ఉండటంతో అప్పటికే బుద్ధి భ్రంశం చెందినటువంటి సీత లక్ష్మణుడికి అడ్డు తగిలింది. రామా, నా మనస్సును ఆకట్టుకున్నందున దయచేసి ఆ లేడిని పట్టుకో. ఇలాంటి లేడి నాకు చక్కని పెంపుడు జంతువుగా ఉంటుంది. మన శుష్కమైన అరణ్య జీవితంలో కొంచెం తెరపి దొరికినట్లుంటుంది. దయచేసి శీఘ్రమే వెళ్ళి ఆ లేడిని పట్టుకో. మన ప్రవాసాంత సమయంలో అయోధ్యకు తిరిగి వెళ్ళేటప్పుడు దానిని మనతో పాటు తీసుకొస్తాను. ఇక చివరి స్థితికి వచ్చాం కదా, అరణ్యవాసం రోజులు దగ్గరకు వచ్చాయి కదా, రాజ్యానికి వెళ్ళటానికి మనతో పాటు తీసుకెళ్దాము. దాన్ని చూసి భరతుడు, మన తల్లులు మహదానందపడతారు. దయచేసి రామా, నా మాట విను. నేను ఆడుకోవటానికి అది నాకు కావాలి. ఎంత ముద్దొస్తుందో చూడు. దాని మృదువైన చర్మం చందమామలాగా మెరుస్తోంది కదా. హృదయేశ్వర, దానిని నీవు ప్రాణాలతో పట్టుకోలేకపోతే కనీసం దానిని చంపి తెస్తే రత్న ఖచ్చితమైనట్లున్న దాని అందమైన తోలును నేను కంబళిగా ఉంచుకుంటాను. బహుశా నన్నొక మూర్ఖురాలని అనుకుంటావేమో, కానీ నాకు మాత్రం ఎలాగైనా ఆ లేడి కావాల్సిందే. దాని అందచందాలకు నేను పూర్తిగా సమ్మోహితురాలనయ్యాను అన్నది సీతమ్మ. సీత యొక్క అభిష్టాన్ని నెరవేర్చాలి అని అనుకున్నాడు. ఆ అవకాశం లభించినందుకు రాముడు కూడా మహదానందపడ్డాడు. ఆ లేడి యొక్క విచిత్ర సౌందర్యాన్ని చూశాడు. ఆయన కూడా ముగ్ధుడైపోయాడు. లక్ష్మణునితో ఈ లేడిని చూచి సీత సమ్మోహితురాలైంది. లక్ష్మణ, ఆమె కోసం ఎలాగైనా నేను దాన్ని తీసుకురావాలి. దాని నాలుక చూడు, అగ్ని బాణంలాగానో మేఘాల నుండి ఉత్పన్నమయ్యే విద్యుల్లతలాగానో వెలువడుతోంది. ఇలాంటి హరిణం ఎక్కడ దొరకదు కదా. స్వర్గంలోని నందనోద్యానవనంలో కూడా ఉండదేమో. అంతటి శోభకు అది తన ప్రాణాన్ని మూల్యంగా చెల్లిస్తుంది. దాని రజత చిహ్నాంకితమైనటువంటి స్వర్ణమయ చర్మాన్ని తివాచిగా చేసి సీతకు బహుకరించి దానిపై ఆమెతో కలిసి ఆసీనుడినై ఆనందిస్తాను. పోనీ నీవు చెప్పినట్లు ఆ లేడి వాస్తవానికి మారీచుడే అయినట్లయితే దాన్ని చంపినందువల్ల ఈ అరణ్యంలో నివసిస్తున్న ఋషులందరికీ మేలు చేసినట్లవుతుంది కదా. లక్ష్మణ, నేను తిరిగి వచ్చే వరకు ధనుర్ధారివై ఇక్కడే ఉండు. సీతను జాగ్రత్తగా సంరక్షిస్తూ ఉండు అని రాముడు ఆదేశించాడు. రాముడు ఒక ఖడ్గాన్ని, ధనస్సుని, 2 తూణీరాల్ని తీసుకున్నాడు. మారీచుడు అకస్మాత్తుగా దృష్టిపథంలో నుండి మాయమైపోయాడు. రాముడు అరణ్యంలోకి ప్రవేశించగానే ఆ లేడి మళ్ళీ కనిపించి మధ్య మధ్య వెనుకకు తిరిగి
చూస్తూ వేగంగా పారిపోతూ ఉంది. మరలా తనను పట్టుకోమన్నట్లు ప్రలోభ పెడుతూ రాముడి దగ్గరకు వస్తుంది. కానీ రాముడు పట్టుకుపోయేటంతలో అది కనిపించకుండా మాయమైపోతుంది. మాయలేడి కదా. ఇలా మారీచుడు రాముని ప్రలోభ పెడుతూ ఆయనను పర్ణశాల నుండి చాలా దూరానికి తీసుకెళ్ళిపోయాడు. లేడి యొక్క విచిత్రమైనటువంటి విచిత్ర గతులను చూసి తికమకమడిపోయాడు రాముడు. నిస్సహాయుడై నిస్పృహకు లోనైపోయాడు. లేడి వెంట పరిగెత్తి పూర్తిగా అలసిపోయాడు. చివరికి ఒక చెట్టు నీళ్లలో విశ్రమించాడు. అప్పుడు మళ్ళీ అకస్మాత్తుగా ఆ లేడి దగ్గరలోనే ప్రత్యక్షమైంది. కానీ రాముడు దానిని పట్టుకుందామని లేవడంతోనే విచిత్రంగా అది అంతర్ధానమైపోయింది. ఇలాగా మాయ చేస్తూ ఉంది. అందువల్ల ఇక కొంత దూరంలో ఆ లేడీని వధించడానికే నిర్ణయించుకున్నాడు. ఇది మాయ చేస్తూ ఉంది, దీన్ని పట్టుకునే ఆలోచనకి స్వస్తి చెబుదాం, దీన్ని ఎలాగైనా సరే చంపేద్దాం అనుకున్నాడు. బ్రహ్మాస్త్రాన్ని సంధించి వదిలేశాడు. రాముని అస్త్రఘాతం నుండి తప్పించుకుందామని మారీచుడు ఎత్తుకు ఎగిరాడు. కానీ అది అతని హృదయాన్ని ఛేదించేసింది. ప్రాణాపాయకరమైన గాయంతో మారీచుడు నేలకూలుతూ రాక్షసుడిగా తన రుచి రూపాన్ని పొందాడు. రావణుని సూచనలను గుర్తుకు తెచ్చుకున్నాడు. మారీచుడు రాముని కంఠస్వరాన్ని అనుకరిస్తూ హా సీత, హా లక్ష్మణ అంటూ అమిత వేదనాభరితంగా గావు కేక పెట్టాడు. మారీచుడు ప్రాణం వదిలాడు. అతని కేకను విన్న రాముడు సీత లక్ష్మణుడు ఏమనుకుంటారో అని శంకిస్తూ నిస్పృహ చెందాడు. తన హృదయాన్ని ఒక మహాభీతి ఆవరించింది. రాముడు ఆతృతగా తన పర్ణశాల వైపు పరుగు తీశాడు. ఈలోగా మారుచిని స్వరం విన్న సీత రాముడే సహాయం కోసం బిగ్గరగా అరుస్తున్నాడేమో అనుకుని ఆమె భయపడిపోయి లక్ష్మణుని వైపు తిరిగి, శీఘ్రమే నువ్వు రాముడి వద్దకు వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకో. అది రాముడి ఆర్తనాదమే. ఆయనకు నీతో అవసరం వచ్చింది. నా గుండె దడదడలాడిపోతోంది లక్ష్మణ. నాకు శ్వాస ఆడటమే కష్టంగా ఉంది. రాక్షసుల దాటికి రాముడు వివశుడైనాడా అనిపిస్తుంది అంటూ తొందర చేసింది. సీతను సంరక్షించాలన్న రామాజ్ఞ మనస్సులో దృఢంగా ఉంది లక్ష్మణుడు. అందుకని కదల్లేదు. ఉదాసీనంగా కనిపిస్తున్న అతని వైఖరి సీతను మరింత ఆందోళనకు గురిచేసింది. లక్ష్మణుణ్ణి ఆమె పరుష వాక్కులతో నిందించేలా చేసింది. ఊరికే అక్కడ నిలబడతావెందుకు? నీకు రాముడు మరణించాలనుందా? నీవు నీ అన్నకు మిత్రుని రూపంలో దాగి ఉన్న శత్రువువి మాత్రమే అని ఇప్పుడు రుజువైంది. నన్ను నీ ఇష్టం వచ్చినట్లు అనుభవించగల దానిగా రాముని మరణాన్ని నీవు కోరుకుంటున్నావనుకుంటాను. కాకపోతే ఆయన రక్షణ కోసం నీవు తప్పక పరిగెత్తి ఉండేవాడివి కదా. శీఘ్రమే వెళ్ళు లక్ష్మణ. నా భర్త విపత్తులో చిక్కుకొని ఉండగా నేనిక్కడ సజీవంగా సురక్షితంగా ఉండి ప్రయోజనమేంటి అని ఏడుస్తూ లక్ష్మణుణ్ణి ఇలా మాట్లాడింది. లక్ష్మణుడు నిగ్రహించుకోవడానికి ప్రయత్నించు అని సీతమ్మకి ఓదార్పు చెప్తున్నాడు. రామునిని ఎవ్వరూ హాని చెయ్యలేరని విశ్వసించు అని వదిన గారికి ఓదార్పునిస్తున్నాడు. రాక్షసులు కానీ ఇంద్రుడు కానీ దేవతలందరూ కలిసైనా సరే ఆయన్ని ఎవ్వరూ ఏ హాని చెయ్యలేరు. నీవు విన్న కంఠస్వరం మనల్ని భయపెట్టడం కోసం మారీచుడు పన్నిన కుతంత్రమని నాకు గట్టి నమ్మకం. నిన్ను సంరక్షిస్తూ ఉండమని నాకు రాముడు ఆజ్ఞ ఇచ్చాడు. అందువల్ల నేను ఇక్కడనే ఉండి ఆయన ఆజ్ఞను తలదాల్చక తప్పదు అని చెప్పాడు. సీత ఈసారి ఉద్విగ్నతతోటి దాదాపుగా చిత్త విభ్రమం కలిగిందా అనిపించేట్లుగా లక్ష్మణుని మాటలు ఆమెకి కోపాన్ని మరింత పెంచేశాయి. ఆమె క్రోధంతో సీత ఇలా అంటోంది, లజ్జాహీనుడమైన దుష్టుడా, రాముడి దురదృష్టానికి బాగా ఆనందిస్తున్నావనుకుంటాను. లేకపోతే అంత నిర్లక్ష్యంగా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? నీవు నీ అగ్రజుడికి అణకువగల సేవకునిగా మాదిరిగా నటిస్తూ వచ్చావంతే. రాముడిని చంపి నాతో నీ కామవాంఛలు తీర్చుకునే అవకాశం కోసం వేచి ఉండడమే నీవు రాముని వెంట అరణ్యాలకు రావడానికి గల అసలైన కారణమేమో అనిపిస్తుంది. నీవు బహుశా భరతుడి ప్రతినిధివై ఉంటావు. ఏదైనప్పటికీ నీవు నీ పాపభూయిష్టమైన వాంఛలను ఎన్నటికీ నెరవేర్చుకోలేవు. అరవింద దళాయతాక్షుడైన రాముని పత్నిగా ఉన్న మీదట నిన్ను అంగీకరిస్తానని నిజంగానే అనుకుంటున్నావా? అంతకంటే మరణించడానికే నేను ఇష్టపడతాను.
నిజానికి రాముడు లేనిదే నేను ఒక్క క్షణమైనా జీవించడం అనేది భరించలేను. ఇంత కఠినమైన మాటలు విన్నాడు లక్ష్మణుడు. హృదయం ఛేదించినట్లుగా అనిపించింది. లక్ష్మణుడు చేతులు జోడించి, వదినగారు, సీతమ్మ, నీవు నాకొక దేవత వంటి దానవు. అందువల్ల నేను పరుషంగా నీకు బదులు చెప్పలేను. స్నేహితుల మధ్య గొడవల్ని, ఈ విభేదాలు సృష్టించడం స్త్రీల స్వభావమని నాకు తెలుసు. నిజానికి స్త్రీలు చపల చిత్తులు, కఠిన హృదయులు. కాబట్టే ఏదైనా ఒక కోరిక తమను ఆవేశించినప్పుడు వారు నీతికి సంబంధించిన భావనకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చేస్తారు. నీవు నన్ను ఈటెల వంటి మాటలతో పొడిచావు కనుక నీవు కోరినట్లే రాముని వద్దకు వెళ్తున్నాను. కానీ ఏదో విపత్తు ముంచుకు రానున్నట్లు సూచిస్తూ నాకు దుశ్శకునాలు గోచరిస్తున్నాయి. నేను రాముడితో తిరిగి వచ్చేసరికి మాకిక నీవిక్కడ కనిపించవేమోనని భయపడుతున్నాను అని సమాధానమైతే చెప్పాడు. కానీ లక్ష్మణుని హృదయం బద్దలైపోయింది. జై శ్రీరామ్.